హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు ఆప్టిట్యూడ్ క్లాస్ గురు. ఈరోజు మనం ఈ వీడియోలో యావరేజెస్ పార్ట్ 1 గురించి నేర్చుకుందాం. పార్ట్ 1లో మనం యావరేజ్ కాన్సెప్ట్ని కన్సిక్యూటివ్ నెంబర్స్ మీద ఎలా అప్లై చేయాలి, కన్సిక్యూటివ్ నెంబర్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఎంత స్పీడ్గా కాలిక్యులేట్ చేయొచ్చు అనేది ఈరోజు మనం వీడియోలో నేర్చుకుందాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ యావరేజెస్కి ఫార్ములా అందరికీ తెలుసు. యావరేజ్ ఈక్వల్ టు సమ్ బై నెంబర్ ఆఫ్ వాల్యూస్. వాడు సమ్ ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చినప్పుడు యావరేజ్ని ఇచ్చిన నెంబర్ ఆఫ్ వాల్యూస్తో మల్టిప్లై చేస్తే సమ్ అనేది వచ్చేస్తుందని మనకు తెలుసు. కానీ నేను ఎప్పుడూ కూడా ఎగ్జామినేషన్లో ఇలాంటి ఫార్ములాస్ని ఫాలో అవ్వను. వై? బికాస్ కాన్సెప్ట్ తెలియని వాడే ఫార్ములాస్ ఫాలో అవుతాడు, కాన్సెప్ట్ తెలిసిన వాడు ప్రాబ్లమ్ని ఫాలో అవుతాడు. కాన్సెప్ట్ తెలిసిన వాడికి ఫార్ములా యొక్క రిక్వైర్మెంట్ లేదు. సో కన్సిక్యూటివ్ నెంబర్స్లో యావరేజెస్ కాన్సెప్ట్ను ఎలా హ్యాండిల్ చేయాలో నేను చెప్తాను. వై? బికాజ్ యావరేజ్ ఫార్ములా ఇది సమ్ బై నెంబర్ ఆఫ్ వాల్యూస్ అని చెప్పడం చాలా ఈజీ. కానీ ఇదే ఫార్ములా నువ్వు ప్రాబ్లమ్స్ మీద అప్లై చేసేటప్పుడు టైం చాలా ఎక్కువ తీసేసుకుంటావు. అందుకే మనం ఈ వీడియోలో ఏం నేర్చుకుంటాం అంటే ఫార్ములాస్ని అవాయిడ్ చేస్తూ కాన్సెప్ట్ నేర్చుకుంటాం. నువ్వు నేర్చుకున్న 10 minutes కాన్సెప్ట్ వల్ల ఎగ్జామినేషన్లో ప్రాబ్లమ్ని నువ్వు 30 to 20 seconds లోపే సాల్వ్ చేసేయగలవు. నువ్వు ఎప్పుడైనా సరే కన్సిక్యూటివ్ నెంబర్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా స్పీడ్గా కాలిక్యులేట్ చేసే కాన్సెప్ట్ ఈరోజు మనం వీడియోలో నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఆర్ ద కన్సిక్యూటివ్ నెంబర్స్? ఫస్ట్ కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏంటో తెలియాలి కదా. సో కన్సిక్యూటివ్ నెంబర్స్ ఆర్ నథింగ్ బట్ ఇచ్చిన సీక్వెన్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ మధ్య డిఫరెన్స్ కాన్స్టెంట్గా ఉంటే ఆ సీక్వెన్స్ని కన్సిక్యూటివ్ నెంబర్స్ సీక్వెన్స్ అని చెప్తారు. సో అలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. చూడండి, కన్సిక్యూటివ్ నెంబర్స్కి నేను యూజ్ చేస్తున్న కాన్సెప్ట్ ఏంటంటే యావరేజ్ అంటే చాలామందికి ఫార్ములా గుర్తొస్తుంది, కానీ నాకు యావరేజ్ అంటే కన్సిక్యూటివ్ నెంబర్ సాల్వ్ చేసేటప్పుడు గుర్తొచ్చే వర్డ్ ఏంటంటే మిడిల్. సో యావరేజ్ ఈజ్ నథింగ్ బట్ మిడిల్ టర్మ్. సో ఇచ్చిన నెంబర్స్ అన్నిటికీ మిడిల్ నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కన్సిక్యూటివ్ నెంబర్స్ ఎలా ఇచ్చాడు? 1 2 3 4 5. వాట్ ఈస్ ద యావరేజ్ ఫర్ 1 2 3 4 5? ఈజ్ నథింగ్ బట్ ఆల్వేస్ మిడిల్ నెంబర్. సో ఆన్సర్ ఈజ్ 3. కావాలంటే చెక్ చేసుకోండి ఫార్ములా యూస్ చేసి. 1 + 2 + 3 ఆన్సర్ 6. 6 + 4 10. 10 + 5 15. So this is the sum of the values and divided by how many numbers are there? 5, such that 15 by 5 answer is 3. ఈ 3 అనేది ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంది? మిడిల్ పొజిషన్లో ఉంది. సో కన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు నీకు యావరేజ్ అంటే దాని రీప్లేస్మెంట్ వర్డ్ ఏం గుర్తుండాలంటే మిడిల్ టర్మ్. లెట్ లుక్ ఇట్ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆల్సో. 71 72 73 74 75 అనే 5 నెంబర్స్ ఇచ్చి వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ దిస్ 5 నెంబర్స్ అని అడిగాడు అనుకో, నువ్వు వెంటనే ఆన్సర్ 73 అని పిక్ చేసుకోవాలి. దిస్ ఇస్ బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్స్, మీరు ఈజీగా సాల్వ్ చేయాలి. సో రిమెంబర్ ద కాన్సెప్ట్. కన్సిక్యూటివ్ నెంబర్స్లో యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాల్సిన టాస్క్ నీకు వచ్చినప్పుడు యావరేజ్ అనే వర్డ్ని మిడిల్ టర్మ్తో రీప్లేస్ చేసే ఆన్సర్ అయిపోతుంది. లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ ప్రాబ్లం. 87 91 95 99 103. ఇది కన్సిక్యూటివ్ నెంబర్సా కాదా? ఎస్, కన్సిక్యూటివ్ నెంబర్సే. ఎందుకంటే 87కి 91కి డిఫరెన్స్ 4, 91కి 95కి డిఫరెన్స్ 4, 94కి 99కి డిఫరెన్స్ 4, 99కి 103కి డిఫరెన్స్ 4. ఆల్ దీస్ ఆర్ నెంబర్స్ ఆర్ కన్సిక్యూటివ్. సో కన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క మిడిల్ టర్మే యావరేజ్. కాన్సెప్ట్ కానీ తెలియకపోతే నువ్వు ఫార్ములా యూజ్ చేసి ఇంత స్పీడ్గా ఆన్సర్ని కాలిక్యులేట్ చేయలేవు. కన్సిక్యూటివ్ నెంబర్స్ 5 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎగ్జాక్ట్ మిడిల్ టర్మ్ వస్తుంది. మరి ఒకవేళ యావరేజెస్ ఆఫ్ కన్సిక్యూటివ్ నెంబర్స్ విత్ ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇచ్చినప్పుడు మరి ఎగ్జాక్ట్ మిడిల్ పొజిషన్ ఎలా వస్తుంది? జస్ట్ లుక్ ఎట్ ద వన్ ఎగ్జాంపుల్. 1 2 3 4 5 6 అని తీసుకున్నాను. ఇప్పుడు మిడిల్ పొజిషన్లో ఎన్ని వాల్యూస్ కనిపిస్తున్నాయి? ఎగ్జాక్ట్గా 3 and 4 కనిపిస్తున్నాయి. 3కి 4కి ఎగ్జాక్ట్గా ఉండే మిడిల్ నెంబర్ ఏంటి? 3.5. ఎస్, సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ద ఎంటైర్ సీక్వెన్స్. జస్ట్ లుక్ ఎట్ ద నెక్స్ట్ ప్రాబ్లం. 71 72 73 74 75 76. వాట్ ఈస్ ద యావరేజ్ అన్నాను. వెంటనే 73కి 74కి మధ్యలో వచ్చే నెంబర్ ఏంటో నువ్వు ఫైండ్ అవుట్ చేస్తే చాలు. సో 73.5 ఈస్ ద యావరేజ్ ఆఫ్ ది సీక్వెన్స్. నెక్స్ట్ లుక్ ఎట్ ద వన్ మోర్ ఎగ్జాంపుల్. 87 91 95 99 103 107 అని ఇచ్చాడు. మరి ఈ నెంబర్స్కి యావరేజ్ ఏంటి? అగైన్
మిడిల్ టర్మ్స్ తీసుకో. 95, 99. 95కి 99కి ఎగ్జాక్ట్ మిడిల్ ఉండే నెంబర్ ఏంటమ్మా? ఎస్, 97 ఈజ్ ద ఆన్సర్. యావరేజెస్ మీద ఎగ్జామినేషన్లో అడిగే క్వశ్చన్స్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 100 నెంబర్స్. వెరీ గుడ్. నేను ఇప్పుడు దాకా నీకు ఏ కాన్సెప్ట్ నేర్పించాను? యావరేజెస్ అంటే కన్సిక్యూటివ్ నెంబర్స్కి మిడిల్ టర్మ్ అని నేర్పించాను. సో ఇప్పుడు ఫస్ట్ 100 నెంబర్స్కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి 1, 2, 3 అండ్ సో ఆన్ 100 వరకు నెంబర్స్ వేసుకుని మధ్యలో ఏ నెంబర్ వస్తుందో చూసుకుంటూ కూర్చుంటే టైం అనేది చాలా వేస్ట్ అయిపోతుంది కదా. లిమిటెడ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు మిడిల్ టర్మ్ చూసుకోవాలి. మరి ఇలా 1 to ఫస్ట్ 100 నెంబర్స్, ఫస్ట్ 200 నెంబర్స్ అని ఇచ్చినప్పుడు ఎలా చేయాలంటే ఇంకొక షార్ట్ కట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. 1 to 6 నెంబర్స్ యొక్క యావరేజ్ అంటే నువ్వేం చెప్పావు? మిడిల్ టర్మ్ అని చెప్పుకోను కదా. ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్ చెప్తాను చూడండి. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ ఆల్సో కాల్డ్ యాజ్ యావరేజ్ ఆఫ్ ది ఎంటైర్ సీక్వెన్స్. ఫస్ట్ డిజిట్కి లాస్ట్ డిజిట్కి యావరేజ్ చేస్తే వచ్చే యావరేజే టోటల్ సీక్వెన్స్ యొక్క యావరేజ్. కావాలంటే చెక్ చేసుకోండి. ఫస్ట్ టర్మ్ 1, లాస్ట్ టర్మ్ 6, రెండింటిని యాడ్ చేయండి 7. 2 టర్మ్స్ యాడ్ చేశాను కాబట్టి బై 2 చేయాలి. సో ఆన్సర్ ఈజ్ 3.5. సో దిస్ ఇస్ ద యావరేజ్ ఆఫ్ ది ఎంటైర్ సీక్వెన్స్. కావాలంటే ఇంకోటి చెక్ చేయండి. 71 + 76 ఆన్సర్ ఈజ్ 147. 147ని హాఫ్ చేయండి. వై? బికాస్ మనం 2 నెంబర్స్ని యాడ్ చేసాం కాబట్టి బై 2 చేయాలి. సో ఆన్సర్ ఈజ్ 7. 2 7లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, డెస్ 0.5 వస్తుంది. మీరు ఏ నెంబర్ తీసుకోండి ఇదే ఆన్సర్ వస్తుంది. నేను ఈరోజు క్లాస్లో చెప్పింది ఏంటి? యావరేజ్ అంటే మిడిల్ టర్మ్ అని ఒక కాన్సెప్ట్ చెప్పాను. అలాంగ్ విత్ దట్ క్వశ్చన్ ప్యాటర్న్ మార్చేటప్పుడు మనం టెక్నిక్ని కొంచెం స్లైట్గా చేంజ్ చేస్తాం. అదేంటంటే మిడిల్ టర్మే కాదు, ఎండ్ టర్మ్స్ యొక్క యావరేజ్ కూడా టోటల్ సీక్వెన్స్కి యావరేజ్ అయిపోతుంది. అంటే ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ని యాడ్ చేసి బై 2 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. 1 to 100 నెంబర్స్లో ఫస్ట్ నెంబర్ ఏంటి? 1 అండ్ లాస్ట్ నెంబర్ ఏంటి? 100. ఆ రెండింటిని యాడ్ చేయండి, ఆన్సర్ 101. వచ్చిన రిజల్ట్ని బై 2 చేయండి. అండ్ 100 అంటే 50 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 1 అంటే 0.5 కాబట్టి 1/2. సో 50.5 is the answer. సో యావరేజ్ ఇస్ వెరీ సింపుల్. సెవరల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ద నెక్స్ట్ ప్రాబ్లం, వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 30 మల్టిపుల్స్ ఆఫ్ 7? నాకు ఒకసారి చెప్పండి అమ్మా, 7 మల్టిపుల్స్ అంటే ఏంటి? 7 1s are 7, 7 2s are 14 and so on. వాట్ ఈస్ ద 30th మల్టిపుల్? 30th మల్టిపుల్ ఏమవుతుంది? ఫస్ట్ మల్టిపుల్ అంటే 7 into 1, సెకండ్ మల్టిపుల్ అంటే 7 into 2, 7 into 3 and so on. 30th మల్టిపుల్ అంటే 7 into 30. ఫస్ట్ 37 మల్టిపుల్స్ అంటే 7తో స్టార్ట్ అయ్యి 7 into 30తో ఎండ్ అవుతుంది. ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ యొక్క యావరేజే టోటల్ సీక్వెన్స్ యొక్క యావరేజ్ అని చెప్పాను. సో ఫస్ట్ టర్మ్ ఏంటి? 7, లాస్ట్ టర్మ్ ఏంటి? 7 into 30. సో రెండిట్లో 7 కామన్ తీయచ్చేమో. 7 కామన్ తీస్తే 1 + 30/2. అంటే నేనేం చేశాను? 7 into 30ని యాడ్ చేసి ఆ వచ్చిన రిజల్ట్ని బై 2 చేస్తున్నాను. కానీ ఇక్కడ మల్టిప్లై చేయడం కన్నా 7 కామన్ తీయడం ఈజీ అనిపించింది. సో 7 కామన్ తీసాను, 30 + 1 మిగిలింది. 7 into 31/2 ఇస్ ద ఆన్సర్. 231లో 15.5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఆన్సర్స్ అన్నీ చూస్తే నాకు ఓవర్ లుక్లో అనిపించింది ఏంటంటే ఆన్సర్ 108.5. నేను కాలిక్యులేషన్ చేయకుండానే ఆన్సర్ చెప్పేస్తాను 108.5 అని. వై? బికాస్ 7ని లాస్ట్ యూనిట్ డిజిట్ 5తో మల్టిప్లై చేసినప్పుడు నాకు రిజల్ట్ 5 వస్తుంది, ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఏం రాదు. సో ఒక్కొక్కసారి ఆప్షన్ చూసుకొని ఆన్సర్ పెట్టేయచ్చు. లేదు నీకు ఇక్కడ ఆప్షన్లో మోర్ దెన్ 0.5 డెసిమల్స్ ఎక్కువ కనిపించాయి అనుకోండి, అప్పుడు నువ్వు డెఫినెట్గా మల్టిప్లికేషన్ చేయాలి. ఒకవేళ కాలిక్యులేషన్ చేసినా కూడా ఇదే ఆన్సర్ వస్తుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. 7 15.5 కదా. 7 10s are 70, 7 5s are 35, 7.5s are 3.5. అన్నిటిని యాడ్ చేయండి, 108.5. నెక్స్ట్ ప్రాబ్లం, ద యావరేజ్ ఆఫ్ 7 కన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ 20. ద లార్జెస్ట్ ఆఫ్ ద నెంబర్ ఈజ్. సో 7 నెంబర్స్ కూడా కన్సిక్యూటివ్ నెంబర్స్ అన్నాడు. సో ఐఎమ్ టేకింగ్ 7 పొజిషన్స్. టెల్ మీ వన్ థింగ్ దట్ 7 కన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? ఎగ్జాక్ట్ మిడిల్ పొజిషన్లో ఉంటుంది. సో కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ నెక్స్ట్ సీక్వెన్స్లో 21, 22, 23 అవుతుంది. లేదా ముందు అయితే
19, 18 అండ్ 17 అవుతుంది. సో హైయెస్ట్ ఎంత వాల్యూ 23, ద లార్జెస్ట్ వాల్యూ ఇస్ 23. వెరీ సింపుల్ ఆన్సర్. ద నెక్స్ట్ ప్రాబ్లం, వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ ద 1 digit, 2 digit and 3 digit natural numbers? What are the 1 digit natural numbers? It is 1 to 9, right? What are the 2 digit natural numbers? It is 10 to 99. What is the 3 digit natural numbers? 100 నుంచి 999 వరకు. అంటే వాడి ఇంటెన్షన్ ఏంటి, నెంబర్ 1 నుంచి 999 వరకు ఉన్న నెంబర్స్ అన్నిటిని యాడ్ చేసి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సచ్ దట్ 1 + 999, ఆన్సర్ ఇస్ 1000, 1000 by 2, ఆన్సర్ ఇస్ 500. వెరీ ఈజీ కాన్సెప్ట్. ద వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్ మే డిఫరెంట్, బట్ ద కాన్సెప్ట్ ఈజ్ సేమ్. సీక్వెన్స్ ఆఫ్ ది నెంబర్స్ ఇచ్చేసినప్పుడు నువ్వు యావరేజ్ అనే వర్డ్ ఇచ్చినప్పుడు నీకు వెంటనే బ్రెయిన్లో స్ట్రైక్ అవ్వాల్సిన కాన్సెప్ట్ ఏంటి, మిడిల్ టర్మ్ ఆర్ ఫస్ట్ టర్మ్కి లాస్ట్ టర్మ్కి యావరేజ్ ఏ టోటల్ సీక్వెన్స్ యొక్క యావరేజ్. ఈ 2 words గుర్తుంటే చాలు, కన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క ప్రాబ్లమ్స్ మీరు చాలా ఈజీగా చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై టుడేస్ వీడియో. ప్లీజ్ like and subscribe. Averages part 2 will be uploaded soon.